2010 జూలై 15th కి లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. నన్ను 7 years కి ఇన్వైట్ చేసిండండి మా డాడీ నన్ను. మా విలేజ్ పక్కన ఒక తండ ఉంటదండి, ఊకా తండకి వెళ్ళేదండి. ఒక అమ్మాయి తోటి ఇతను వల్గర్ గా మెసేజ్లు రాసుకుందండి. ఫస్ట్ 2014 లో పాప పుట్టిందండి. తన ఆరోగ్యం బాలేక 2015 లో చనిపోయింది. ఇద్దరు పాపలండి నాకు ఇప్పుడు. అంటే కొట్టాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా విడాకులు ఇస్తావా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా విడాకులు ఇస్తావా. నేను రెండో పెళ్లి చేసుకుంటే నన్ను ఏమనొద్దు, నేను రెండో పెళ్లి చేసుకుంటే మస్తు హింసించిండండి. మా ఊళ్ళో ఏమనేదంటే ఆయన పిల్లలు ఆయన కాడిని వదిలిపెట్టి నువ్వు రా అనేది. నాకు పుట్టింది ఆడపిల్లలు, నా కోసమని నా పిల్లల్ని బలి చేయొద్దని నా పిల్లల్ని పెట్టుకొని నేను అట్లనే ఉన్నా మేడం. నువ్వు అమ్మాయిని వదిలించుకొని వస్తావా రావా, లేకపోతే నేను కేసులు ఫైల్ చేయాలా, పిల్లలకి నాకు మెయింటెనెన్స్ కావాలి అని బెదిరించిన మేడం. నేను అట్లా బెదిరిస్తే మీరు కావురి ఏమని వేసుకోరి. అక్టోబర్ 24th కి పెళ్లి చేసుకున్నాండి. పోలీస్ స్టేషన్లకు తిరిగి అంత ధైర్యం వాళ్ళు ఎవ్వరు చెయ్యని అన్నారు మేడం. నాకు సపోర్ట్ లేదు. లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సపోర్ట్ అవసరం లేదు, పోలీస్ స్టేషన్ కి సపోర్ట్ కావాలా? అమ్మాయికి జస్ట్ 19 మేడం. మేజర్ అమ్మాయి 2 months అవుతుంది అంతే. మరి 4 సంవత్సరాల నుంచి మీ ఆయనతో కాపురం చేస్తుంది కదా తల్లి. అంటే ఇల్లీగల్ గా వెళ్ళారండి. నేను చాలా మందితోటి చెప్పి పంపిన. అది చాలా పెద్ద కేసు ఒకవేళ వాళ్ళు వేస్తే. అందుకని మీ ఆయన తెలివిగా పెళ్లి చేసుకున్నాడు, నీకు ఒక ఆయుధం వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. కష్టం వచ్చిందన్న మాట వింటే చాలు వారికి నేనున్నానని తనదైన శైలిలో పరిష్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఈ ఎపిసోడ్లో మనతో పాటు ఆకుల రమ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మేడం, ఇవాల్టి మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రాంలో ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళ సమస్యని మనతో షేర్ చేసుకోవడానికి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది ఇక్కడ పల్లెటూరు అండి, విలేజ్ అండి మాది. ఇక్కడ ఏ ఊరండి? మాదా నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, కాల్ లో రమ్య గారు రెడీగా ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలియజేయండి కొంచెం. లత గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటిదంటే నేను 2010 జూలై 15th కి లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఆ రోజే ఆర్య సమాజ్ లో చేసుకున్నామండి. నల్గొండ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నామండి. చేసుకొని మా డాడీకి ఆ రోజే చెప్పిన, నేను నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న డాడీ అని అంటే, సరే నీ లైఫ్ నువ్వు మంచిగా ఉండు అని మా డాడీ వేరే వాళ్ళ నెంబర్ తోటి మా హస్బెండ్ కి ఇచ్చి మాట్లాడిచ్చిందండి. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం, ఎంతకాలం పరిచయం? అంటే కాలేజ్ అండి. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఇంటర్ కాలేజ్ అండి. ఇంటర్ కాలేజ్. ఇంటర్ అంటే మరి నీకు వయసు వచ్చిందా పెళ్లి చేసుకోవడానికి? మేజర్ ఇంటర్ లో స్టార్ట్ అయిందండి. ఇంటర్ లో ప్రపోజ్ చేస్తే నేను డిగ్రీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకున్నామండి. అంటే 3-4 years లవ్? 3-4 years లవ్ అండి. మీరేం క్యాస్ట్, అతనేం క్యాస్ట్? మేము బీసీ అండి, వాళ్ళు ఎస్సీ అండి. ఓకే. మీ ఇంట్లో అలా క్యాస్ట్ అని చెప్తే పెళ్లి చేయరని నీకు భయమా? భయమేనండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు బేసిక్ గా మా నాన్న లేడండి. మా ఫ్యామిలీ తోటి ప్రాబ్లం కాదండి నాకు. ఇప్పుడు మీ నాన్నగారితో ప్రాబ్లం కాదు, ఓకే. కానీ వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకా కుటుంబ సభ్యుల పరిస్థితులు ఏంటి అని అంటున్నా. అమ్మా నాన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏం తీసుకెళ్ళలేదండి. మా డాడీకి ఇట్లా చెప్తే మా డాడీ వేరే వాళ్ళతోని తోటి మా హస్బెండ్ కి ఫోన్ చేయించి, అప్పుడు మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నానండి నాన్న ఒప్పుకోండి అని అడగొచ్చు కదా, మీ నాన్నగారిని అడిగితే సరిపోయేదిగా. అంటే మా నాన్న అప్పట్లో ఇలాంటి ఒప్పుకోడండి. మా నాన్న కానీ పెళ్లి చేసుకోగానే ఒప్పేసుకున్నాడా? పోనీలే పర్వాలేదులే అమ్మా అనేసాడా? ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు. అట్లా ఒప్పుకోకనే నన్ను 7 years కి ఇన్వైట్ చేసిండండి మా డాడీ. ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళకి నీకు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒక్కదానివేనా కూతురు? ఒక తమ్ముడు ఒక సిస్టర్ ఉంది. ఓకే. నువ్వు ఇట్లా ఇంటర్మీడియట్ లో లవ్ చేసావు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఇంట్లో మీ నాన్నగారు ఇంటర్ క్యాస్ట్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి మీరిద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
చేసుకున్నాక ఒక 7 years వరకు మీ పేరెంట్స్ ఇంటికి అయితే నువ్వు వెళ్ళాల. సరే, వెళ్ళలేదండి. ఇప్పుడు ఇతనితో పెళ్లి చేసుకున్నాక మీ అత్తమామల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? మీ ఆయన ఎన్నో వాడు? మా ఆయన వాళ్ళు ఇద్దరేనండి. ఇతను పెద్ద, ఒక బ్రదర్ అండి తనకి. అంతే, ఆ అమ్మాయిలు లేరండి. మా అత్తమ్మ వాళ్ళు కూలీ నాలే వేసుకుంటారండి. ఓకే, మరి మీరు పెళ్ళైనాక ఎలా బతికారు? ఇల్లు ఎలా గడిచింది? డబ్బులు ఎక్కడే? అంటే మేము ప్రైవేట్ గా టీచింగ్ చేసేదండి. ఓకే, మీ ఇద్దరే సంపాదించుకుంటూ మీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి చూసారు. ప్రైవేట్ గా టీచింగ్ చేసుకునేదండి. కరోనా టైం వచ్చింది కదా మేడం. కరోనా టైం వచ్చినప్పుడు ఇంకా స్కూల్స్ అన్ని బంద్ అయినాయి కదా మేడం. బంద్ అయినప్పుడు ఇంకా మా హస్బెండ్ ఇట్లా ఫోన్ లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు కదా మేడం. అట్లా ఆడడం వల్ల ఆర్థికంగా తను ఇంకా ఇబ్బంది అయ్యి తండ, మా విలేజ్ పక్కన ఒక తండ ఉంటదండి, ఊకా తండకి వెళ్ళేదండి. తండకి వెళ్తే అప్పుడు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి కదా మేడం. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ కి, టీచర్ కి నెంబర్ తీసుకుంటాం కదా మేడం. తీసుకున్నప్పుడు ఇంకా ఒక అమ్మాయికి ఇంక నెంబర్స్ అంటే గ్రూప్ లో పెడతాం కదా మేడం. టీచర్స్ పిల్లలు గ్రూప్స్ ఉంటది కదా, అట్లా పెట్టినాం. అయితే ఒక అమ్మాయి ఇంకా ఒక అమ్మాయి తోటి ఇతను వల్గర్ గా మెసేజ్లు రాసుకుందండి. ఇద్దరు వల్గర్ గా మెసేజ్లు రాసుకుంటుంటే నాకు మా ఫ్రెండ్స్, మా మ్యారేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అన్నారుగా, లావణ్య ఎందుకో కవిదాసు చిన్న ఫోన్ రాగానే మాతో ఉన్న కూడా బయటికి వెళ్ళి మాట్లాడుతుండే లావణ్య. ఇదంతా పెళ్ళైన ఎంత కాలానికి చేంజ్ వచ్చిందమ్మా మీ ఆయనలో? 2010 మా మ్యారేజ్ అయితే కరోనా టైంలో మేడం. 2010, 10 ఏళ్ల తర్వాత. ఈ 10 ఏళ్ళు మీరు బానే ఉన్నారు హ్యాపీగా. మీ ఆయన ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ఇద్దరు ప్రైవేట్ టీచరే, నేను ప్రైవేట్ టీచరే. ఓకే, పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? ఫస్ట్ 2014 లో పాప పుట్టిందండి. తన ఆరోగ్యం బాలేక 2015 లో చనిపోయిందండి. తర్వాతకి ఇంకొక పాప అండి. ఇద్దరు పాపలండి నాకు ఇప్పుడు. మొత్తం ముగ్గురా? ముగ్గురైతే ఒక పాప చనిపోయింది. చనిపోయింది ఇప్పుడు ఇద్దరు. అయితే కరోనా టైంలో అమ్మాయికి నెంబర్ ఇవ్వడం వల్ల ఎవరు అమ్మాయి, ఎవరు మీకు ఏమైనా తెలుసా? తెలుసండి. సార్ అనుకుంటే ఇంటికి వస్తారు కదా మేడం. అట్లా నేను ఆ అమ్మాయిని చూసిన అయితే ఇంకా వల్గర్ గా మెసేజ్లు రాస్తుంటే ఇంక ఎప్పుడైతే ఈయన పక్కదారి పట్టినప్పుడు ఇంకా ఫోన్ కన్నీ సీక్రెట్ లాకులు ఇవన్నీ పెట్టుకుండు మేడం. పెట్టుకుంటే ఆయన ఫోను మంచి మంచి ఫోన్ ఖరాబ్ అవడం వల్ల డూప్లికేట్ ఫోన్ లో వేసుకుంటే ఆ లాకు లేదండి దానికి. ఇంట్లో ఎట్లా ఫోన్ పెట్టిపోతే అందులో మెసేజ్లు చూసి అవి నా ఫోన్లు అన్ని క్లిక్ చేసుకున్నాండి. క్లిక్ చేసుకుంటే ఇంకా అంతో ఇంతో మా అత్తమ్మనే పెద్దది కాబట్టి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిన మేడం నేను, అత్తమ్మ ఇతను ఒక అమ్మాయికి ఇట్లా మెసేజ్లు రాస్తుండ అత్తమ్మ, అసలు ఇది పద్ధతే కాదు అత్తమ్మ అని అంటే, నువ్వు అడుగు చూడు అని నేనన్నా. ఎప్పుడైతే నాకు ఇట్లా తెలిసిందో అప్పటి నుంచి అండి ఇంకా వాళ్ళ స్కూల్ తక్కువ స్ట్రెంత్ ఉందని తీసేసిరు మేడం. తీసేస్తే ఇంకా పని బంద్ చేసిండు. అంటే కొట్టాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా విడాకులు ఇస్తావా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా విడాకులు ఇస్తావా, నేను రెండో పెళ్లి చేసుకుంటే నన్ను ఏమనొద్దు, నేను రెండో పెళ్లి చేసుకుంటే మస్తు హింసించిండండి. మస్తు హింసించిస్తుంటే ఆ దెబ్బలు మస్తు దెబ్బలు కొట్టిండండి. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను పొరపాటైనా మా ఇంటికి పోతేనేమో మా ఊళ్ళు ఏమనేదంటే, ఆయన పిల్లలు ఆయన కాని వదిలిపెట్టి నువ్వు రా అనేది. నాకు పుట్టింది ఆడపిల్లలు, నా కోసమని నా పిల్లల్ని బలి చేయొద్దని నా పిల్లల్ని పెట్టుకొని నేను అట్లనే ఉన్నా మేడం. అట్లనే ఉంటే ఇంకా దెబ్బలు భరించలేక మా మమ్మీని బతిలాడుకున్నా. మా డాడీ చనిపోయిందండి కరోనా టైంలోనే. ఇంకా మా నాన్న చనిపోయినాక ఎవ్వరు వీళ్ళకి అడిగేటోళ్ళు సపోర్ట్ లేరు అని ఇంకా ఎక్కువ అయిపోయిందండి. ఇంకా కరోనా టైంలో మా డాడీ వెళ్ళిపోతే మా మమ్మీకి చెప్పిన, అమ్మ నా వల్ల అయితే లేదమ్మా ఈ దెబ్బలు తినడం, మీకు నేను చేసింది తప్పే, మారుతాడేమో, కొన్ని దెబ్బలన్నీ తప్పించుకోవడానికి నేను పక్కకు వచ్చి ఉంటా అమ్మా అని వచ్చినండి. అయితే రీసెంట్ గా మొన్న October 24th కి పెళ్లి చేసుకున్నాండి. నాకు ఒక 5 days 6 days ముందే నాకు ఫోన్ చేసి, నేను కంపల్సరీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నాకు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. మరైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను నా పిల్లలు చచ్చిపోతావా అని అంటే, కాదమ్మా, ఇప్పుడు లాక్డౌన్ లో అమ్మాయి పరిచయం అయ్యింది, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, పోనీ ప్రెగ్నెన్సీ వచ్చేసిందని అనుకుందాం. అందువల్ల అమ్మాయి ఏదైనా కేసులు వేస్తుందేమో అని భయపడి పెళ్లి చేసుకున్నాడు అనేది అది రాంగ్. తర్వాత చూసుకుందాం పాయింట్. మీరిద్దరు లాక్డౌన్ తర్వాత నుంచి కాపురం చెయ్యట్లేదా? చేసాం మేడం. ఎప్పటిదాకా కలుసున్నారు మీ ఇద్దరు? ఇప్పటికీ కలుసున్నారా లేకపోతే కలిసిలేరా? ఇప్పుడు లేమండి. ఎప్పటి నుంచి? 18 months అండి నేను బయట ఉండి. 2 years నుంచి నువ్వు బయట ఉంటున్నావు, ఓ రకంగా 1.5 year నుంచి. అంటే తనకు నాకు 1 kilometer డిఫరెన్స్ ఏనండి ఉన్నది. అరే ఎంత దూరంలో ఉన్నా నీ ఇంట్లో రావట్లేదు, నీతో పడుకోవట్లేదు, నీతో తిని నువ్వు వండింది తినట్లా, అంతేనా?
అంతే ఎందుకు ఈ అమ్మాయి గురించే విడిపోయావా, బయటకు తోసేసావా మీ ఆయన్ని? ఈ అమ్మాయి గురించేనండి. మరి అప్పుడు కేసులు వేయాలి కదా, నువ్వు ఆ అమ్మాయిని వదిలించుకొని వస్తావా రావా, లేకపోతే నేను కేసులు ఫైల్ చేయాలా, పిల్లలకి నాకు మెయింటెనెన్స్ కావాలి అని. బెదిరించిన మేడం, నేను అట్లా బెదిరిస్తే మీరు జావురి ఏమని వేసుకోరి. అవును, మీరు చచ్చినా పర్వాలేదు అని అతను అంటున్నప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటి? ఏదో రకంగా అతను కొమ్ములు ఇరవాల్సిన పరిస్థితి ఉంది. లేదు మేడం, నాకు అప్పుడు మా ఊళ్ళు పోలీస్ స్టేషన్లకు తిరిగి అంత ధైర్యం వాళ్ళు ఎవ్వరు చెయ్యనన్నారు మేడం. నాకు సపోర్ట్ లేదు బేసిక్ గా. నీకు ఫ్రెండ్స్ అన్నా ఉంటారు కదమ్మా, ఎవరు సపోర్ట్ కావాలి? లవ్ చేయడానికి సపోర్ట్ కావాలి అవసరం లేదు, లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సపోర్ట్ అవసరం లేదు, పోలీస్ స్టేషన్ కి సపోర్ట్ కావాలా? నేను మా ఫ్రెండ్స్ అందరి చేత అడిగించిన మేడం, ఇట్లా ఈయన తప్పు అడిగిచ్చావు, పని అవ్వలేదు, ఆయన రివర్స్ అవుతున్నాడు, ఇంకా అమ్మాయిని వదలలేదు, 6 months వెయిట్ చేశా. నేను తండలో వాళ్ళ వాళ్ళ నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళతోటి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ దాకా కూడా అందించిన మేడం. నేను వాళ్ళు ఏంటంటే ఎస్టీ వాళ్ళు అందరు అమ్మాయి మళ్ళీ ఏకమైంది అనుకో, నన్ను నా పిల్లల్ని మళ్ళా ఏమైనా వేసారా అని ఎస్టీ వాళ్ళు ఎట్లుంటారన్న ఆ భయంతో కూడా, నాకు ఆడపిల్లలు ముందే ఇప్పుడు పేపర్లలో చూసానేమో చిన్నపిల్లని అట్లా ఇట్లా అని వస్తుంది కదా మేడం, అట్లా కూడా నేను ధైర్యం చేయలేదు మేడం. నేను మా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నన్ను ఇంత మోసం చేస్తాడా, మార్పు కలుగుతుంది తనలో. ఆ అమ్మాయి అన్మ్యారీడ్ కాబట్టి ఆ అమ్మాయికి ఎట్లాగో పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకి ఇంత ముందుకు ఒకసారి తెలిస్తేనే ఆ అమ్మాయిని కొట్టి ఉంచుకున్నారంట. అయితే ఆ అమ్మాయికి ఎట్లాగో పెళ్లి చేసి వెళ్ళగొడతారు, నేను ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇంత మందిని కాదని వచ్చిన, కులం చూడలే, ఆస్తి చూడలే, పాస్తి చూడలే, మోసం చేస్తాడని నేను అనుకోలే మేడం. మోసం చేసిండు. మన 24th కి పెళ్లి చేసుకున్నా మేడం. కాదమ్మా, 1.5 year ఖాళీగా వదిలేసావు, ఇప్పుడు 4 రోజుల క్రితం పెళ్లి చేసుకోగానే కంగారు పడిపోతున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ 4 రోజుల నుంచి ఏం చేసావు తెలిసినాక? ఇప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా లేదా? వెళ్ళినండి, ఆ రోజే వీళ్ళు ఇట్లా మిస్ అయ్యారని అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా మేడం. పెడితే నేనున్నప్పుడే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని వచ్చిర్రు. మ్యారేజ్ చేసుకొని వస్తే ఆ అమ్మాయికి జస్ట్ 19 మేడం, మేజర్. ఆ అమ్మాయి 2 months అవుతుంది అంతే. ఓకే, ఎంత అయినా కానీ మేజరే కదమ్మా. 39 ఇప్పుడు. సరే, ఏదన్నా కానీ డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్ ఇవ్వలేరండి. బైగామి కేసు పెట్టారా వాళ్ళిద్దరి మీద? పెట్టినా మేడం. నేను అక్కడ కేసు ఫైల్ చేసిరు, FIR అయ్యిందని చెప్పిరు. అయితే ఇంకా అమ్మాయిని నెక్స్ట్ డే సఖీ కేంద్రానికి పంపిరండి. సఖీ కేంద్రానికి పంపితే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్ళిరు ఆ అమ్మాయిని. అయితే మా హస్బెండ్ నాకు October 29 కి ఫోన్ చేసిండండి. ఫోన్ చేసి అన్నాడుగా, నన్ను క్షమించి లావణ్య, నేను చేసింది ఇంత పిచ్చి పని చేశానని నేను అనుకోలేదు, అది ఇది అని చెప్పిందండి. చెప్పి ఇంకా నేను మా వాళ్ళని మీ వాళ్ళని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ లో మాట్లాడించుకుంటా, ఇంకా నిన్ను పిల్లల్ని మంచిగా చూసుకుంటా అని నాకు October 29 కి ఫోన్ చేసి, మళ్ళీ November 1 కి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం. ఇంతవరకు ఆచూకలేరు. పోలీస్ స్టేషన్ లో అడుగుతానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోరు, మేము ఏడదోలాడతాం అమ్మా అనేమో వాళ్ళు అంటున్నారు. ఇది మేడం. కాదమ్మా, నీకు ఫోన్ చేసి సారీ చెప్పాడు, చెప్పిన వాడు మళ్ళీ మీకు ప్రొసీడింగ్స్ లో పారిపోయాడా కనిపించకుండా? కనిపించకుండా పారిపోయిండు. ఇంకా నాకేం చెప్పారంటే వాళ్ళు తండోలు, ఏడన్నా కనపడితే ఏమన్నా అంటారేమో అని నేను కొన్ని రోజులు బయట ఉంటా అని చెప్పిండు మేడం నాతోటి. ఎవరు అమ్మాయి వాళ్ళు? తాండా వాళ్ళ? తండ వాళ్ళు. ఇంకా అంత చిన్న అమ్మాయి, ఎవరికైనా భయం ఉంటది కదా మేడం. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ గా కంప్లైంట్ ఫైల్ చేసావు, వాళ్ళ మీద స్ట్రాంగ్ కేసు రిజిస్టర్ అయ్యింది. డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకోవడం అనేది లీగల్ గా వ్యాలిడ్ కాదు. మీ ఆయన అప్ స్టాండ్ లో ఉన్నాడు. నేను బతుకు కూడా ఉన్నా. నాకు ఆడపిల్లలండి, వాళ్ళకు కూడా ఏం సంవత్సరంన్నర నుంచి మేము బయట ఉంటే కనీసం 1 రూపీ కూడా పిల్లల్ని కాదమ్మా, అమ్మాయి ఇప్పుడు మేజర్ అయింది 2 months బ్యాక్ అంటున్నావు, మరి 4 సంవత్సరాల నుంచి మీ ఆయనతో కాపురం చేస్తుంది కదా తల్లి. అంటే ఇల్లీగల్ గా వెళ్ళారండి. నేను చాలా మందితోటి చెప్పి పంపిన. అది చాలా పెద్ద కేసు ఒకవేళ వాళ్ళు వేస్తే, అందుకని మీ ఆయన తెలుగుగా పెళ్లి చేసుకున్నాడు, నీకు ఒక ఆయుధం వచ్చింది. ఓకే, సరే, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, నన్నేం అడుగుదాం అనుకుంటున్నావు? మీ డౌట్స్ ఏంటి? అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయింది కదా, మా పోలీసు వాళ్ళు తీసుకురావట్లేరండి, ఎక్కడ పరారీలు రండి వాళ్ళిద్దరు ఇప్పుడు. ఓకే అమ్మా, పరారీలు పోలీసు వాళ్ళని నేను ఎంత రికమెండేషన్ చేశాను అడిగితే, ఇప్పుడు నేను తిరగడానికి ఫైటింగ్ చేయడానికి నేను ఒక్కదాన్ని అయినా మేడం. అట్లా అని మా సరే అమ్మా, మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను, వినండి ఒకసారి. లైన్ లో ఉండండి అమ్మా, మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను మీతో. సరే మేడం. కౌశల్య, ఇక్కడ ఈ కేసు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాక్సిమం తెలుస్తున్నది ఏంటంటే, అమ్మాయి చాలా ఇన్నోసెంట్, మంచి పిల్ల ఒక రకంగా. కానీ
చిన్న వయసులోనే ట్రాప్లో పడడం, లవ్ ఇవన్నీ కామన్గా నడుస్తున్నాయి. ఈవిడ చెప్తున్నది 2010 అంటే 14 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అందులో 10 ఇయర్స్ వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ బాగానే ఉంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఒక 7 ఇయర్స్ వీళ్ళ నాన్నగారు రానివ్వల. తర్వాత లాక్డౌన్లో ఆయన కోవిడ్ వల్ల ఆ టైంలో చనిపోయారు. ఈ ప్రాసెస్లో కోవిడ్ దగ్గర నుంచి ఈ అమ్మాయి లైఫ్ చేంజ్ అయింది. ఒక్కొక్కరికి ఒక రకంగా చేంజ్ అయితే ఈయనకి అక్రమ సంబంధం అనే క్యారెక్టర్ ఒకళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల తన గొయ్యే తను తవ్వుకున్నాడు ఒక రకంగా. ఇక్కడ భార్య పిల్లలు ఇష్టం లేదా అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఇద్దరు వచ్చిన 10 రూపాయలు తెచ్చుకొని ఏదో కాపురం చేసుకుంటున్న సందర్భంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి అంత తను ట్రైబల్ అని మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్తుంది. అంటే అలాంటి ఒక అమ్మాయిని చూస్ చేసుకొని అతను ప్రొసీడ్ అయ్యాడంటే నిజంగా చాలా సీరియస్ ఇష్యూ కింద లెక్క లీగల్గా చూస్తే. ఎందుకంటే ఆ అమ్మాయికి 2 months బ్యాక్ మేజర్ అయ్యింది, పెళ్లి చేసుకున్నాడు ఒక 4 days బ్యాక్, 1 week బ్యాక్. అంటే 2 months వరకు అంటే మనం 2000 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 2020 నుంచి 19 నుంచి బ్యాక్కి వెళ్తే అమ్మాయి ఏజ్ తను చెప్తున్నట్టు స్టూడెంట్ అమ్మాయి. అవును. సో అంటే 15, 16, 13 ఇయర్స్ పిల్ల. అలాంటి పిల్లతోటి ఫోన్లు ఒక 1 year నడిచినా పోను మనం రెస్ట్ కండిషన్లో ఫిజికల్ రిలేషన్లో కంటిన్యూ అయితేనే ఇంత సీరియస్ డెసిషన్ తీసుకుంటాడు. అంటే ఆ అమ్మాయి వేసే కేసు కంటే మా ఆవిడ వేసే బైగమీ కేసు చాలా తక్కువ అని అతని ఫీలింగ్. ఎందుకంటే బైగమీ కేసే చాలా స్ట్రాంగ్. దానికంటే ఆ పిల్ల వేసే కేసు మైనర్ సెక్సువల్గా కలిసినట్లు లెక్క, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసినట్టు. నెక్స్ట్ వాళ్ళు ట్రైబల్స్, ఆ SC/ST కేసు ఏదైతే ఉంటుందో ఇవి చాలా స్ట్రాంగ్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి ఇంకా బెయిల్ కూడా రాదు, ఇంకొంతకాలం జైల్లో ఉండాల్సిందే, తర్వాత కేసు నడుస్తూ ఉంటుంది. దానికంటే పెళ్లి చేసుకుంటే భార్య ఒక కేసు వేస్తుంది, ఆ అమ్మాయి వైపు ఉండడం బెటర్. ఎందుకంటే భార్య ఫైటింగ్ చేసే టైప్ కాదు, భార్య వెనకాల ఎవరూ లేదు, భార్య పెద్దగా స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ కూడా కాదు కేసులు వేసే విషయంలో. సో ఆ అమ్మాయి ఎవరు ఒక NGO బయటకు వచ్చి కేసు ఫైల్ చేసినా కూడా అమ్మాయి తరపు నుంచి అది స్ట్రాంగ్గా కేసు రిజిస్టర్ అవుతుంది. సో వీళ్ళు చదువుకున్న ఈ చిన్న చిన్న చదువులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఆయనకి బాగానే ఉన్నట్టు లెక్క. ఉన్నంతలో ఆవిడతో వెళ్ళిపోవడం బెటర్ ఈవిడతో ఉండేదానికంటే, ఈ కేసులు ఫేస్ చేయడం బెటర్ ఆ కేసుల కంటే అనే ప్రాసెస్లో అక్కడే ఓటేశాడు. మరి ఇప్పుడు తను ఏం చేయాలి ఏంటి ప్రాసెస్ అంటే ఖచ్చితంగా పోలీస్ ప్రొసీడింగ్స్లో ఇంత ఇమీడియట్గా ఈ కేసులు అయితే వర్కౌట్ అవ్వ రూల్ ప్రకారం. అమ్మ మీకు చెప్తాను ఒకసారి లత గారు వినండి అమ్మ. ఈ కేసులో మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ బైగమీ కేసు రిజిస్టర్ అయినట్టు లెక్క. ఈ కేసు ఇంకొక 3 to 5 years నడుస్తుంది. మీ ఆయన్ని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కుదరదు. అతన్ని తీసుకొచ్చి జైలుకి పంపించడం కానీ అతని మీద కేసులు వేయడం కానీ కుదురుతుంది తప్ప మీతో బలవంతంగా కలిపి ఉంచడం కుదరదు. అతనికి ఇష్టం లేదు, అతను కోర్టులోకి వెళ్తారు లేకపోతే జైలుకి వెళ్తానంటాడు తప్ప నీతో ఉండడానికి అతను ఇష్టపడట్లేదు. నెక్స్ట్ నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు, నిన్ను కన్ఫ్యూజ్లో ఉంచుతున్నాడు. ఏమని ఫోన్ చేసి వాళ్ళని వదిలించుకోవడం కుదరలేదు, అందుకనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నీకోసం నేను వచ్చేస్తాను అంటే నువ్వు ఫైటింగే చెయ్యు, కన్ఫ్యూజ్లోనే ఉంటావు. అయ్యో అమ్మాయి ఏదో మా ఆయన బంధించేసింది, వాళ్ళ చుట్టాలు మా ఆయన బంధించేశారు, లేకపోతే మా ఆయన వచ్చేసాడు అనేది నమ్మకు తల్లి, అబద్ధం. ఎందుకంటే నీతో కలిసి ఉండడం కంటే ఆవిడతో కలిసి ఉండడం ఆయనకి చాలా అవసరం. ఆ కేసులు చాలా స్ట్రాంగ్. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి మేడం? ఈ కేసు ఇలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతూనే ఒక చిన్న లాయర్ని కలిసి, నువ్వు తిరగలేనంటున్నావు, నీకు తెలియదు అంటున్నావు కదా, ఒక చిన్న లాయర్ని కలిసి గృహహింస చట్టం కేసు ఒకటి ఫైల్ చేసుకో, అందులో మెయింటెనెన్స్ కావాలని కేసు వేయండి. మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, మీ అత్తామామల మీద కూడా యాక్షన్ తీసుకోమని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఇవేం జరగవు. 1.5 years నుంచి కోడలు పిల్లలు వేరుంటే వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడమో ఇద్దరిని కలపడమో చెయ్యాలిగా. వాళ్ళ అబ్బాయి చేస్తున్నది తప్పు కదమ్మా. 1.5 years నుంచి తను ఏ పని చేయకపోతే మా అత్తమ్మనే సాధిందండి. నీకు మీ అత్తమ్మ సపోర్ట్ నీకుందా? మా అత్త మంచిదేనండి. పోనీలే అమ్మ. మరి ఇంకా అట్లాంటప్పుడు ఈ పనికి మాలిన వ్యక్తి గురించి నువ్వెందుకు అమ్మ టెన్షన్ పడ్డాం? కేసులు వేసుకో, స్ట్రాంగ్ గా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చెయ్యి. ఆటోమేటిక్ గా మెయింటెనెన్స్ కట్టలేక ఈ కేసు చుట్టూ తిరగలేక ఇద్దరిని మెయింటైన్ చేస్తాడా లేకపోతే ఆ అమ్మాయిని వదులుకుంటాడా? నిన్నే వదిలేశాడు, ఆ అమ్మాయితో ఉండడం ఎంతసేపు అమ్మా? 2 పిల్లలున్న భార్యనే వదిలేసి వేరే అమ్మాయిని తగులుకున్న వ్యక్తి రేపటి రోజున ఆవిడ దగ్గర మాత్రం స్టిక్కర్ అయి ఉంటాడని ఏముంది? కాబట్టి నువ్వు అంత టెన్షన్ పడకు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన మారకపోతే నాకు అవసరం లేదండి అని నువ్వు ఇండివిజువల్గా నీ 2 పిల్లల్ని పోషించుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ప్రూవ్ చేసి చూపిస్తున్నావు. నీకు ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తల్లి. ఎందుకంటే ఆయన లేకపోతే జీవితం గడవదరా బాబు అని ఒక తప్పు చేసిన వ్యక్తిని ఎంటర్టైన్ చేయాలని నువ్వు అనుకోలే. అతను మారితే బాగుండు, అతను అమ్మాయిని వదిలేస్తే బాగుండు అని నువ్వు వెయిట్ చేస్తున్నావు.
అయినా అతను మారలా. ఇప్పుడు చేయాల్సిన పని ఓకే, మారని వ్యక్తికి పనిష్మెంట్లు ఒకటే బుద్ధి వస్తాయి అని చెప్పి మీరు మెయింటెనెన్స్ కేసు ఒకటి ఫైల్ చేసుకుని గృహహింస చట్టం ప్రకారం సైలెంట్ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఓ 2-3 సంవత్సరాలకు వాళ్ళు సెటిల్ చేసుకుని తన్నుకొని యువతలకు వస్తారు. అప్పటిదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సరేనా? ఈలోపు ఏదైనా లీగల్ సలహాలు కావాల్సి వచ్చినా ఫోన్ చేయండి అమ్మా, అందుబాటులో ఉంటాం. ఓకేనండి, జాగ్రత్త. కౌశల్య గారు, యాక్చువల్గా ఈ కేసు ప్రొసీడింగ్స్లో అమ్మాయి అతను మారకపోతే అవసరం లేదని 1.5 year నుంచి విడిగా ఉంటుంది. సో ఇప్పుడు అతను ఆవిడ కావాలని పారిపోయినప్పుడు ఈవిడ మళ్ళీ ఆయన పట్టుకురండి తీసుకురండి అంటే బలవంతంగా తీసుకొచ్చి ఈవిడ దగ్గర కూర్చోబెట్టడం కుదరదు. ఎందుకంటే ఈ 4 yearsలోనూ అతను ఏ రోజు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంచెం ధైర్యంగా అమ్మాయి డీవీసీ కేసు ఒకటి ఫైల్ చేసి హస్బెండ్ మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద వేసి కొంత తన పని తాను చేసుకుంటే బాగుంటుంది కొంతకాలం వరకు అని నా ఉద్దేశం. చూసారు కదా ఇవాల్టి మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య గారి ఎపిసోడ్. సో మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.